కలకలాడుతున్నారంట. గలగలగలమని అందితేనే గాని కలకల ఆడలేదు అక్కడ. మరి అది కూడా చెప్పమంటే చెప్తాం, ఎక్కడి నుంచి ఎంతవరకు, ఎంత నుంచి ఎంతవరకు తీసుకున్నారు అనేది అని కూడా తెలియజేస్తున్నా. ఫ్రీ ఇచ్చినారన్న హాస్పిటల్ దగ్గర కలకలలాడే సెక్యూరిటీ గార్డ్స్ పోస్టులు ఫ్రీగా ఇచ్చినారా అని క్వశ్చన్ చేస్తున్నా. ఎంత ముడితే గలగల ఎంత ఎన్ని ఇచ్చినారు మీరు, అది కూడా మాతో చెప్పించుకోవద్దని కూడా తెలియజేస్తున్నాను. అదే విధంగా పెట్టుబడులు అంటున్నారు. ఈరోజు పెట్టుబడుల మాటలు దేవుడెరుగు. ఉన్న 17 మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు. అదే విధంగా ఆర్టీసీని అంటే ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించిన ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. మీరైతే పెట్టుబడులు అంటున్నారు. ఫస్ట్ ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం కాకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. అదే విధంగా దౌర్జన్యాలంట, కరెంటు బిల్లులు తగ్గించమన్నారు, వస్తేనే పెంచినారు కానీ ఇంతవరకు తగ్గించలే. మరి అది చెప్పరు మీరు. తగ్గించినాము, ఎక్కడ తగ్గించినారన్న కరెంటు బిల్లులు ఎక్కడ తగ్గించినారు? 3000 కోట్లు ఏదో పెంచినారు అనుకుంటాం. కాబట్టి తక్కువ మాట్లాడాయని కూడా తెలియజేస్తున్నా. ఈరోజు దౌర్జన్యం అంటున్నారు, ఇండ్లు పోయి నరుకుతున్నారు, నడి రోడ్డు మీద నరుకుతున్నారు. గుంటూరు ఇన్సిడెంటే దానికి నిదర్శనం. గుంటూరులో రషీద్ అనే అన్నను నడి రోడ్డు మీద పీర్ల పండుగ రోజు ఇష్టం వచ్చినట్లు నరికినారు. నంద్యాల సీతారాంపురంలో ఇంట్లో ఉన్న 60 సంవత్సరాల సుబ్బారాయుడు అనేటువంటి పెద్ద ఆయన్ను ఇంటికి పోయి బండరాలతో మోసి చంపినారు. ఇది దౌర్జన్యం కాదా అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. అదే విధంగా మరి ప్రజల్ని మభ్య పెడుతున్నారని మాట్లాడుతున్నారు. ఎవరన్నా ప్రజల్ని మభ్య పెట్టింది? సూపర్ 6 అంటూ మీరు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి సూపర్ 6 అంటూ కలిబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మభ్య పెట్టి ఈరోజు 6 పథకాలు చెప్తే 2కి దిక్కే లేదు. అది కూడా మీరు తెలుసుకొని మాట్లాడాలని కూడా తెలియజేస్తున్నా. ఈరోజు పదే పదే మీరు అంటున్నారు వైసీపీకి ఇది డిపాజిట్ రాలేదు అంటున్నారు. అన్న మీ ఓటింగ్ శాతం ఎంత? మీరు ఎంతమంది కలిస్తే ఎన్ని ఓట్లు వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి అన్న గారు సింగిల్ గా పోటీ చేస్తే 40% ఓటింగ్ శాతం వచ్చింది. మరి మీకు ఎంత వచ్చిందన్న? ముగ్గురు కలిసి 60% వచ్చింది. మీకు చిత్తశుద్ధి ఉంటే 2029లో సింగిల్ గా పోటీ చేయాలని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా పదే పదే మీరు రారు పైన భగవంతుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, వాళ్ళ నిర్ణయానికే మేము కట్టుబడి ఉంటాము, వాళ్ళు ఏదైతే ఇస్తారో దాన్నే స్వీకరించడానికి రెడీగా ఉన్నాము, మీ మీద ఆల్రెడీ విసుకొచ్చిపోయింది ప్రజలకని కూడా నేను తెలియజేస్తున్నా. ఈ విధంగా మాట్లాడుకుంటూ మరి అదేవిధంగా అనంతపురంలో ఉన్నటువంటి ఆడిట్ సంస్థ గురించి మాట్లాడడం జరిగింది. ఎవరన్నా ఆడిట్ సంస్థను మంచిగా ఉన్నదాన్ని చేసింది మీరు కాదా? మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆడిట్ సంస్థలో ఉన్నటువంటి మొత్తం అక్కడ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పెద్దలందరూ కూడా భారీ ఎత్తున ర్యాలీలు, నిరసనలు తెలియజేస్తే లాస్ట్ కి